చెన్నై టీ షాప్స్‌లో దొరికే మసాలా వడ చేయటం చూద్దామండి. బౌల్‌లో ఒక కప్పు బఠానీ పప్పు, అరకప్పు పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా 4, 5 సార్లు కడగాలి. పప్పు మునిగే వరకు నీళ్లు పోసి 4, 5 గంటలు నానబెట్టాలండి. నానిన పప్పును మరోసారి కడిగి 1 టేబుల్ స్పూన్ పప్పు పక్కకు తీసుకోవాలి. మిగతా పప్పు మిక్సీ జార్‌లో వేసి పొట్టు తీసిన 4, 5 వెల్లుల్లి రెబ్బలు, 5, 6 ఎండుమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, 2 పచ్చిమిరపకాయలు వేసి కోర్స్‌గా గ్రైండ్ చేయాలి. నీళ్లు అసలు యాడ్ చేయకూడదండి. అల్లం వెల్లుల్లి బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన పిండిని బౌల్‌లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తుంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుందండి. ఇప్పుడు నానబెట్టిన పప్పు వేసి బాగా కలపాలి. బాగా కాగి మీడియం హీట్ లో ఉన్న నూనెలో వేసి వేయించాలండి. చిన్న బాల్ సైజ్ పిండిని అరచేతులతో ప్రెస్ చేసి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కు వచ్చే వరకు వేయించాలండి. రెండు వైపులా తిప్పుతూ మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించి టిష్యూ మీద గానీ చిల్లులు గిన్నెలో గానీ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.